దేనికైనా సరే ఒక లిమిటేషన్స్ ఉంటాయి. మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఎంతసేపు కూడా మనం మంచిగా ఉంటాం, మనం మంచిగా చూడాలి, రక్తదాహం మనకొద్దు అని చెప్పి భారత్ ఒక మంచి ఆలోచనలతో ప్రపంచ దేశంతో మైత్రి కోరుకుంటుంది తప్పించి ఎప్పుడు విరోధాన్ని కోరుకోరు. దాయాది దేశం పాకిస్తాన్ ఎన్ని కవ్వింపు చర్యలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తగిన గుణపాఠం నేర్పుతుంది, హెచ్చరిస్తా తప్పించి ఎప్పుడూ అక్కడ పౌరులు కానీ లేకపోతే వేరే రకంగా కానీ దుశ్చర్యలకు పాల్పడడానికి చూడలేదు. పాకిస్తాన్ని అంతం చేయాలని అనుకోలేదు. ఎందుకంటే అది మంచితనం, మానవత్వం ఉన్న దేశం భారతదేశం. అది అందరికీ తెలిసిన అంశమే. కానీ ఇప్పుడు రోజు రోజుకి రెచ్చిపోతున్న పాకిస్తాన్, పాక్ ఉగ్రమూకలు ఆ దేశంలో తలదాచుకుని వాళ్ళ రూపంలో బయటికి వచ్చి అమాయక ప్రజల్ని అంతం చేస్తున్నారు. ఒక పెహల్గాం, ఒక బొంబాయి, నేడు ఎర్రకోట ప్రాంతం. ఇంకా ఉపేక్షించాలా? ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఆలోచించకండి అని ఆర్డర్స్ వేస్తున్నారట మోదీ, అమిత్ షా. ఎవడొచ్చినా ఒక్కొక్కరిని లేపి పడేయండి అని చెప్పి ఆర్డర్స్ పడుతున్నాయట. ఇక ఉపేక్షించే పరిస్థితి లేదు అని. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్, నిందితుల ఆచూకీని కనిపెడుతూ వేట మొదలైంది. ఇక కోతలే. దర్యాప్తు సంస్థలకు ఫుల్ ఫోర్స్, ఫుల్ పవర్స్. ఏ ఒక్కరిని వదలొద్దు, వేటాడండి, లొంగిపోకపోతే లేపేయండి. ఇదే చివరి అవకాశం పాకిస్తాన్కి కానీ, పాకిస్తాన్ నుంచి ఉగ్రమూకలకు కానీ, భారతదేశంలో తలదాచుకునే స్లీపర్ సెల్స్కి కానీ. ఖబర్దార్ అంటున్నారు. పెహల్గాముతోటే వాళ్ళకి క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. కానీ ఎక్కడో ఏ మూలనో ఇంకొకసారి అవకాశం ఇద్దాం అంటే ఈ మంచితనమే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారా? ఇక ఉపేక్షించొద్దు అంటున్నారు. ఫుల్ ఫోర్స్ ఆపరేషన్ రెడ్ అలర్ట్, వేటాడండి. ఈ దేశం డైరెక్ట్ హోమ్ మినిస్టర్ నుండి పేలుడు తర్వాత దేశం పాక్లోకి వెళ్ళిపోయింది. ఇక కోలుకున్న తర్వాత మాస్టర్ మైండ్ కోసం వేట మొదలైంది. ఇప్పటికే డజను మంది అనుమానితుల అరెస్ట్. ఉగ్ర మ్యాడ్యూల్ లింకులతో ఉన్న మహిళా డాక్టర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిన్న గుజరాత్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పట్టుబడిన తర్వాత ఇది మరో జాగృత సిగ్నల్. నిన్న రాత్రి 10 గంటలకు ఢిల్లీ కర్తవ్య భవన్లో అత్యవసర మీటింగ్. అమిత్ షా ఆదేశం, ఫుల్ క్లారిటీ. ఒక్కొక్కడిని లేపేయండి, ఎవ్వరూ తప్పించుకోరాదు అనేదే సారాంశం. అంటే ఎంత సీరియస్గా భారత ప్రభుత్వం ఉందో దీన్ని పెట్టి అర్థమవుతుంది. అమిత్ షా నిప్పులు కక్కుతున్నారట. అజిత్ దోవల్ వ్యూహం ఏ రకంగా ఉంటుందో పాక్ చాలాసార్లు చవి చూసింది. అజిత్ దోవల్ ఇంకా ఉపేక్షించకండి అని చెప్పినట్లు సమాచారం. పెహల్గామ దాడులతోనే అజిత్ దోవల్ ఏ రకంగా నిప్పులు చెరిగాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. బ్రహ్మోస్ పాక్ స్థావరాలపై ఏ రకంగా విజృంభించిందో, వణుకు పుట్టించిందో, దడదడలాడించిందో, పీస్ చేసిందో వాళ్ళు మర్చిపోలేదు ఇంకా. మరి ఇలాంటి టైంలో ఎర్రకోట మీదే మేము తెగబెడతాము అంటే ఊరుకుంటే పరిస్థితి ఉంటుందా? అమిత్ షా ఊరుకుంటారా? మోదీ ఉపేక్షిస్తారా? అజిత్ దోవల్ ఆలోచించకుండా ఉంటారా? ఇదే జరుగుతుంది ఇప్పుడు. అందుకనే ఆర్డర్స్ పాస్. దొరికినట్టు లేపేయండి. ఇక కేంద్రం ఫుల్ యాక్షన్ మోడ్లోకి. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఢిల్లీ పోలీస్ అన్నీ ఒకే వేదికపై, ఒకే లక్ష్యం, ఉగ్రమూకల వేట, అరెస్ట్, ఎలిమినేట్. ఇవే వాళ్ళు ముందున్న లక్ష్యాలు. దేశం మొత్తానికి హై అలర్ట్. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, మాల్స్ ఎక్కడ చూసినా సెక్యూరిటీ చెక్. రాత్రంతా మెటల్ డిటెక్టర్లు, డ్రోన్లు, కుక్కల బృందాలు. దేశ రాజధాని యుద్ధ భూమిలా మారింది. ఎన్ఐఏ చేతిలో దర్యాప్తు. యూఏపీఏ సెక్షన్ 16-18, ఏక్మోజివ్ యాక్ట్ 3 and 4, ఐపీసీ 103/1, 109/1, 61/2 కింద కేసులు నమోదు. రెడ్ ఫోర్ట్ మూసివేత, మెట్రో స్టేషన్ కూడా సీజ్ చేశారు. ఇక రెడ్ ఫోర్ట్ నుండి ఫరీదాబాద్ వరకు వేట మొదలు. సీసీ కెమెరా ఫుటేజ్, కాల్ ట్రేసింగ్, డిజిటల్ సర్వేలెన్స్, ప్రతి క్లూను విశ్లేషిస్తూ వేట సాగిస్తున్నారు. నిన్న ఫరీదాబాద్లో 2900 పేలుడు పదార్థాలను రికవరీ ఇప్పటికే చేశారు. అదే తొలి లింక్. ఇక ఏపీ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్కి పూర్తి స్వేచ్ఛ అప్పగించిన హోంమంత్రి. సీనియర్ ఐపీఎస్ సర్కిల్ స్పెషల్ ఆర్డర్స్. ఆపరేషన్కి ఫుల్ కమాండ్. వేటాడే బృందాలు సిద్ధం. ఆదేశం ఒకటే,
లొంగిపోకపోతే లేపేయండి. ఎంత గొప్పవాడైనా ఎలాంటి వాడైనా దేనికి తెగబడడానికి వచ్చిన వాడన్నా దేశం విడిచి పక్క దేశానికి అడుగు పెట్టకూడదు. పక్క దేశంలో దుర్బుద్ధితో భారత్లోకి అడుగు పెట్టకూడదు. ఇదే ధ్యేయం, ఇదే లక్ష్యం. ఎంత దూరమైనా వెళ్తాం, ఎన్ని రోజులైనా వెళ్తాం, ఏ కలుగుల్లో దాక్కున్నా లాక్కొస్తాం, పీక్కొస్తాం, లేపేస్తాం. ఇది శపథం. ఇప్పుడు మొదలైంది అసలైన వేట. సింగం వేట మొదలైతే ఎలా ఉంటుందో ఈసారి పాక్ రుచి చూపిస్తుంది అని. ఇప్పటి వరకు కూడా పొరుగు దేశం నుంచి వచ్చి ఉగ్రదాడులు చేసి రక్త దాహం తీర్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళు, కలుగుల్లో దాక్కున్న వాళ్ళు వాళ్ళ దేశంలో ఉంటే, భారతదేశంలో ఉండి ఇక్కడ గాలి పీల్చి ఇక్కడ తిండి తిని ఈ దేశానికే ద్రోహం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో శత్రుముఖులు, వాళ్ళందరి చిట్ట ఎన్ఐఏ తీసింది. ఈసారి ఉపేక్షించే పరిస్థితి లేదు. వలసదారులు ఎవరైనా కుట్ర రూపంలో వాళ్ళ కథం అయిపోవలసిందే. స్లీపర్ సెల్స్ మొత్తం ఎక్కడున్నా సరే ఏరి పారేసేయడానికి సర్వం సిద్ధమైంది. ఇక రెడ్ ఫోర్ట్ గోడలు ఈసారి చరిత్ర కాదు, శత్రువు చాప్టర్ రాయబోతున్నాయి. కానీ ఈ వేటలో చివరి మాట చెప్పేది దేశం, భారతదేశం. భారతదేశమే ప్రధాన లక్ష్యం. భారత పౌరులు ఎవరికి ఎటువంటి హాని కలగకూడదు, ఎవరి చేతుల్లోనో మరణాలు సంభవించకూడదు. ప్రశాంతమైన దేశంగా వెలుగొందుతూ భారత్ ముందుకు సాగాలి. ఈ ప్రశాంతతకి భంగం కలిగించడానికి ఏ దుష్ట ఆలోచనలతో, ఏ దుష్ట శక్తులు, ఏ ముష్కరులు ఇక్కడికి వచ్చి దాడులు చేద్దామన్నా, ప్రాణాలు తీద్దామన్నా ఆలోచన వచ్చినా ఈసారి ఉపేక్షించే పరిస్థితి లేదు. తస్మాత్ పాక్ జాగ్రత్త. ముష్కరులు ఎక్కడున్నా మీకు ముప్పు తప్పదు, జాగ్రత్తగా ఉండండి భారత ప్రభుత్వం హెచ్చరిస్తుంది. హెచ్చరికే కాదు, ఇక మీ అంతం చూసే వరకు నిద్రపోయేదే లేదు, తుపాకీ మడిచేదే లేదని చెప్పి వాళ్ళకి వార్నింగ్ల మీద వార్నింగ్లు వెళ్తున్నాయి. మరి చూద్దాం, పాక్ ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకుంటుందా? ఉగ్ర మూకలు మరొక్కసారి దాడి అనే ఆలోచనలో విరమించుకుంటారా, లేక వచ్చి చస్తారా? వాళ్ళే ఆలోచించుకోవాలి.